నమస్తే. టుడే విల్ డూ చైర్ యోగా. ఈరోజు చైర్ యోగా చేద్దాం. ఎవరైతే కింద కూర్చోలేరో ఎల్డర్స్ పెద్దవాళ్ళు కంటిన్యూస్గా డెస్క్టాప్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వెన్ను నిటారుగా ఉంచండి, కంఫర్టబుల్గా కూర్చోండి. చేతులు మొక్కల మీద ఉంచండి. కీప్ హ్యాండ్స్ ఆన్ నీస్. స్టార్ట్ విత్ హెడ్ అండ్ నెక్. స్లోగా తల పైకి తీసుకోండి. Down, chin to chest. Breathe in up, breathe out down, breathe in up, breathe out down. సర్వైకల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఎక్కువ చేయకండి, ముందుకు బెండ్ చేయకండి. నార్మల్ ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. తర్వాత సైడ్ బెండింగ్. రైట్, చెవిని భుజం వరకు తీసుకెళ్ళాలి. కావాలంటే భుజాన్ని కొంచెం లేపుకోండి. యూ కెన్ లిఫ్ట్ యువర్ షోల్డర్ యాజ్ ఫర్ యువర్ కంఫర్ట్. లెఫ్ట్, మూవ్ కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ హెడ్ అండ్ నెక్ మూమెంట్స్ సర్వైకల్ ఇష్యూకి బాగా యూజ్ అవుతాయి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు సర్వైకల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ డెస్క్టాప్ యూజర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. మీరు ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా జస్ట్ చైర్లో కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ గడ్డాన్ని భుజం వరకు తిప్పాలి. జస్ట్ చిన్ టు షోల్డర్. లుక్ ఎట్ యువర్ షోల్డర్. మూవ్ కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మూవ్ కంఫర్టబుల్లీ. Inhale, exhale. Inhale center. Exhale, turn to right or left comfortably. Next half rotation, head down చేయండి. Half rotation only front side, left to right, right to left. Free your throat and neck. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నెక్ రొటేషన్స్ కంపల్సరీ చేయాలి. బ్యాక్ సైడ్ చేయండి. ఫ్రీ యువర్ బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్. మూవ్ కంఫర్టబుల్లీ. మనకు మెయిన్ థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్లో ఉన్న హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. హెడ్ అండ్ నెక్ మూమెంట్ చేసే కంప్లీట్ రొటేషన్ చేద్దాం. గో ఫర్ కంప్లీట్ రొటేషన్, కంఫర్టబుల్ రొటేషన్. కంఫర్ట్ ఉంటే కళ్ళు తెరిచి ఉంచవచ్చు. విల్ గెట్ ఎక్సర్సైజ్ టు యువర్ ఐస్ ఆల్సో. కళ్ళు తెరిస్తే మీకు కంటికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. 360 degrees రొటేషన్, కంఫర్టబుల్ రొటేషన్. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే కళ్ళు మూసుకొని చేయొచ్చు. చేంజ్ ద డైరెక్షన్. 5 times clockwise, 5 times anti-clockwise. Move comfortably. Breathe in, breathe out. Relax. Now we go for shoulder movements. Shoulders up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation back to front. 1, 2, 3, 4, 5. Front to back. 5, 4, 3, 2, 1. Relax. చేతులు వేలు కలిపి చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్. మీ లోయర్ స్పైన్ నుంచి మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ చేయండి. Stretch entire back, entire spine. మొత్తం బాడీ అంతా స్ట్రెస్ అవుతుంది. మజిల్స్, జాయింట్స్ అన్ని స్ట్రెస్ అవుతాయి. స్లోలీ హ్యాండ్స్ డౌన్. అగైన్ బ్రీద్ ఇన్, స్ట్రెచ్, కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ట్విస్టింగ్ చేద్దాం. జస్ట్ ట్విస్ట్ రైట్ సైడ్, దెన్ లెఫ్ట్ సైడ్. దీనివల్ల మీకు లోయర్ స్పైన్ అంతా బాగా ట్విస్ట్ అవుతుంది. మీకు అక్కడ ఏదైనా పట్టుకొని ఉండడం కూడా అవి రిలీజ్ అవుతాయి. రిలాక్స్. కంఫర్ట్ని బట్టి రిపిటేషన్స్ ఎక్కువ చేయొచ్చు. నెక్స్ట్ మీ హ్యాండ్ కుర్చీ హ్యాండ్ మీద ఉంచండి. కీప్ యువర్ హ్యాండ్ అండ్ చైర్ హ్యాండ్ అండ్ స్ట్రెచ్. ఒకవేళ చైర్కి హ్యాండ్ లేకుంటే మీ థై మీద పెట్టేసి సైడ్కి స్ట్రెచ్ చేసుకోవచ్చు. సైడ్ స్ట్రెచ్. మీకు హిప్ జాయింట్ నుంచి టోటల్ షోల్డర్ హ్యాండ్ వరకు మొత్తం స్ట్రెస్ అవుతుంది. స్ట్రెచ్. సైడ్ హిప్ అంతా ఫ్రీ అవుతుంది. One more time, stretch,
రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ని పెట్టేసి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్. చేంజ్ ద హ్యాండ్. స్ట్రెచ్. మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ని మీద పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ని మీద పెట్టేసి రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. ఈచ్ సైడ్ 10 to 15 చేసుకోవచ్చు. టోటల్ 30 కౌంట్స్ వరకు. బాడీ అంతా బాగా స్ట్రెస్ అవుతుంది, మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ ట్విస్టింగ్. కంఫర్ట్ ఉంటే చైర్ మీద పెట్టవచ్చు చేతులు, లేదా అంటే మీ మోకాల మీద పెట్టుకోవచ్చు. కొంతమందికి చైర్ హ్యాండ్స్ లేని చైర్ చేసేవాళ్ళు మోకాల మీద పెట్టేసి ట్విస్ట్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ని మీద పెట్టేసి ట్విస్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ని మీద పెట్టేసి ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ ట్విస్టింగ్ చాలా యూజ్ అవుతుంది. ట్విస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు. ఒక 15-20 seconds హోల్డ్ చేయొచ్చు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ. రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేద్దాం. కొంచెం ముందుకు రండి. చైర్ ఎడ్జ్ కూర్చోండి. బ్యాక్ స్ట్రైట్ ఉంచేసేయండి. పాదాలు మొత్తం కింద ఆన్ చేసేయండి. Keep your feet comfortably. Stretch and bend slowly. Breathe in, stretch up. Breathe out, bend forward. Breathe in, stretch up. Breathe out, bend forward. Breathe in, stretch up. Breathe out, bend forward. Breathe in, stretch up. Breathe out, bend forward and hold it. మీ చేతులను మోకాల కింద నుంచి హోల్డ్ చేయాలి. హోల్డ్ యువర్ హ్యాండ్స్ అండర్ యువర్ నీ జాయింట్స్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ పొట్ట అంతా థైస్ మీద రెస్ట్ అవుతుంది. మీకు పొట్ట మీద ప్రెజర్ పడుతుంది. ఇది ఒక రకమైన పవన్ ముక్తాసన్ లాగా అవుతుంది. బ్రీత్ ఇన్ స్లోలీ కమ్ అప్. బ్రీత్ అవుట్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. హీల్ అండ్ టోస్ అప్ అండ్ డౌన్ చేసుకోండి. కాఫ్ మజిల్ ఫ్రీ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు లెగ్ స్ట్రెచింగ్ చేయండి. యాంకిల్ మూమెంట్స్. యాంకిల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేయండి. దెన్ టోస్ స్ట్రెచ్ చేసుకోండి. నీ జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేస్తూ ఉంటే మీకు నీ జాయింట్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళకి రిలాక్స్ అవుతుంది. బోత్ ద లెగ్స్ చేయాలి. నౌ లెఫ్ట్ లెగ్. Ankle movement and ankle rotation. Comfortable breathe in breathe out. ఎక్కువసేపు స్ట్రెచెస్ లేకపోతే మీరు చేతులతో థాయిస్ పట్టుకొని చేయొచ్చు. రిలాక్స్. ఇప్పుడు చేతి వేళ్ళతో థాయిస్ పట్టుకొని తొడని పట్టుకొని లెగ్ స్ట్రెచ్ చేసి ఉంచండి కొంతసేపట్లో. యాంకిల్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఉండండి, ముందుకు వెనక్కి. దీనివల్ల మీకు కాఫ్ మజిల్, నీ జాయింట్ బాగా స్ట్రెంత్ అవుతాయి. థాయ్ మజిల్స్ కూడా స్ట్రెంత్ అవుతాయి. రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు ఎడమ తొడ మీద పెట్టండి. కీప్ యువర్ రైట్ ఫుట్ అండ్ లెఫ్ట్ థై. బ్రీత్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్. బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. బ్రీత్ ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కంటిన్యూస్గా కూర్చుంటే సర్వికల్లో ఇష్యూస్ రావడం, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, సయాటికా ఇష్యూ రావడం ఇవన్నీ అవుతాయి. దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. హ్యాండ్ స్ట్రెచ్ చేయడం వల్ల స్పైన్ స్ట్రెస్ అవుతుంది. బెండ్ అవ్వడం వల్ల మీకు సయాటికా రాకుండా ఉంటుంది. అక్కడ మీకు హిప్ జాయింట్ దగ్గర ప్రెజర్ వస్తుంది. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కాలు మరీ అంత పైకి లేపలేకపోతే కొంచెం కిందికి బ్రీత్ ఇన్. కింద పెట్టుకోవచ్చు. తొడ మీద కాకుండా కాలు తొడ కింద అయినా పెట్టుకోవచ్చు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ ఒక 15-20 minutes ఈ స్ట్రెచెస్ చేస్తే మీకు ఎలాంటి సర్వైకల్ ఇష్యూస్ కానీ సయాటికా రిలేటెడ్ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. రిలాక్స్. నౌ గో ఫర్ ట్విస్టింగ్. ఒకసారి థాయ్ ఫ్రీ చేసుకోండి. మీరు రైట్ థాయ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ వెనక పెట్టేసి ట్విస్ట్ చేసుకోండి. అర్ధమశ్చేంద్రాసన్ మనం మ్యాట్ మీద చేసినట్లే ఇలా చైర్లో కూర్చొని చేయడం. ట్విస్ట్.
డయాబెటిక్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఈ ఆసన. ట్విస్టింగ్లో మీకు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద ప్రెజర్ పడి మీకు ఇన్సులిన్ రెగ్యులేట్ అవుతుంది. డూ అనదర్ సైడ్. మూవ్ కంఫర్టబుల్లీ. మీకు థాయ్ మీద పెట్టడానికి ఇబ్బంది అవుతే కాలు చైర్ మీద పెట్టైనా ట్విస్ట్ చేసుకోవచ్చు. ట్విస్ట్ కంఫర్టబుల్లీ. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లెగ్స్ ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ లెగ్స్, ఫ్రీ యువర్ థాయ్స్. కొంచెం బాగా రిలాక్స్ అవ్వండి. నిటారుగా ఉంచండి. కంఫర్టబుల్గా కూర్చోండి. 2 చేతులు చిన్న ముద్రలో ఉంచండి. డీప్ బ్రీత్ ఇన్. బాడీని అంతా స్కాన్ చేయండి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. కంప్లీట్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్. కంప్లీట్ బ్రీత్ అవుట్. Breathe in from toes to head. Breathe out from head to toes. కింద నుంచి పైకి బ్రీద్ ఇన్ చేస్తూ ఉండండి, పైనుంచి కిందికి బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. ఇలా ఒక 3 to 5 minutes రిలాక్స్ అవుతే బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. దీని తర్వాత మీరు ఏదైనా ప్రాణాయామం చేసుకోవచ్చు. భస్రిక, కపాలభాతి, భ్రామరి, నాడీ శోధన ఏదైనా ప్రాణాయామం చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ట్రై టు ప్రాక్టీస్. Thank you so much. Do subscribe. Thank you. Have a good day.